అసలు స్పందించిద్దా? కర్ర ఇరిగిద్దా? బండ చీలిద్దా? కానీ మోషే కర్రతో కొడితే బండ చీలటం ఏంది? జస్ట్ చేయి చూపించి దాన్ని అట్లా టచ్ చేసింది మోషే. బండను చీల్చి నీటిని రప్పించింది దేవుడు. సంసోను కోసం గోతిని చీల్చి నీటిని రప్పించిన వాడు దేవుడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని కుప్పలు పడినట్లు కొట్టింది. చూపులకు సాంసన్ కనపడుతున్నాడు కానీ పని చేసింది దేవుడు. ఒడిశలో చిన్న రాయితో గొల్యాతును కూల్చిన దావీదు కనపడుతున్నాడు, చూపులకు కనపడుతుంది, దావీదు కూల్చింది దేవుడు. ఈరోజు ఇంత పరిచర్య జరుగుతుంది, చూపులకు కనపడుతున్నది షాలేము రాజు, కానీ వెనకుండి కథ నడిపిస్తుంది దేవుడు. దేవుడు నాతో పెట్టుకున్నాడు, నాతో కాదు, నా దేవుడితో పెట్టుకున్నాడు, అంతే. దేవుడితో పెట్టుకున్నాడు. ఎవరైనా నేనేముంది ఆఫ్టర్ ఆల్ కోన్కి ఇస్తాగండి, కానీ నాకు తోడై ఉండి నా చేయి పట్టుకున్నాడు ఉన్నాడే, అతడు సామాన్యుడు కాదు. ఆయన పేరు బలవంతుడగు దేవుడు. నాకు బలమై ఉన్న దేవుడు, నీకు బలమై ఉన్న దేవుడు, మనందరికి బలమై ఉన్న దేవుడు. నువ్వు కూడా అదే అనాలి. నిన్న ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆరడిపరిచేవాళ్ళు, దుఃఖ పెట్టేవాళ్ళు, నిందించేవాళ్ళు, హేళనగా మాట్లాడేవాళ్ళు, నిన్ను ఎవరు ఏ విధంగా దుఃఖ పెట్టిన వాళ్ళు పెట్టుకుంటుంది నీతో కాదు, నీకు తోడై ఉన్న దేవునితో. అది వాళ్ళకు చాలా ప్రమాదం, ఆ సంగతి వాళ్ళకు తెలియదు. అందుకే అన్ని పాటలు పాడుకున్నాను నేను తెంపు లేకుండా.